దేవుని సేవ ఎలా చేయాలి? చాలా మందికి అర్థం కావట్లేదు. దేవుని సేవ అంటే ఒక ఆట అనుకుంటున్నారు. దేవుని సేవ అంటే ఒక భుక్తి కోసం అనుకుంటున్నారు. దేవుని సేవ అనేటువంటిది భుక్తి కోసం కాదండి. భుక్తి ఎక్కడైనా సంపాదించవచ్చు, కానీ దేవుని సేవ కమిట్మెంట్తో చేయాల్సినటువంటి వారంగా ఉన్నాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, దేవుని సేవ అనేది భుక్తి కొరకు మాత్రమే కాదు, పొట్టను పోషించుకోవడం కొరకు మాత్రమే కాదండి. ఏదైనా విలువలతో కూడా పరిచయం చేసినప్పుడు దేవుని నామానికి మహిమ. ఎందుకు ఈ రోజున దేవుని సేవ చేస్తామని చెప్పి దేవుని నామానికి అవమానం తీసుకొస్తున్నటువంటి సమాజం లేకపోలేదు. ఎక్కడా కూడా దేవుని నామాన్ని మహింపచేటువంటి అనుభవాలు ఆయన జీవితంలో కనపడలేదు. నిజంగా ప్రభు నామం నిజంగా అవమానించబడింది. ఇంకా చాలా మందిని చూస్తా ఉన్నప్పుడు మిమ్మల్ని బట్టే కదా నా నామం అన్యజనుల మధ్య దూషణ పాలవుతుంది అని ప్రభు మాట్లాడితే ఆ మాట నెరవేర్చబడుతుందేమో అనిపిస్తుంది. వాళ్ళతో కలిసి పాస్టర్లందరూ లాంటి వారే, క్రైస్తవులందరూ లాంటి వారే అని సమాజం అనుకోవటంలో ఏదైనా ఆశ్చర్యం లేదో అనిపిస్తుంది. ఒకవైపు మాడిపోద్ది, మరోవైపు ఉడకుండా ఉంటది. దీన్నే ద్వంద్వ స్వభావము, డ్యూల్ మైండ్ అంటారు. దేవుని సేవకులుగా ఉంటూ కొన్ని విరుద్ధమైనటువంటి కార్యాలు చేస్తున్నావా అని ఎవరు అడిగేవారు లేరు అనుకునేటువంటి ఆలోచనతో ఉన్నారా? సేవ చేయడానికి ఒక క్రమం ఉంది. ఆ క్రమానుసారంగా మనం ముందుకు వెళ్ళాలి తప్పించి ఇష్టానుసారంగా చేయడానికి వీల్లేదు. ఎంత భయంకరంగా వారి చేతులు ఒక పప్పెట్గా మారి వాళ్ళతో కలిసిపోయి దేవుని నామానికి అవమానకరంగా ఆయన జీవించడం చాలా బాధాకరం అనిపించింది. దేవుని దగ్గర క్షమాపణ అడగండి. సో దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని క్షమిస్తాడు. నా నామం పేట అనేక మంది అబద్ధ బోధకుల దగ్గరికి వచ్చి మిమ్మల్ని మోసం చేస్తారు. గొర్రెతోలు కప్పుకొని తోడేల దగ్గరికి వస్తారు. అబద్ధ ప్రవక్తలు బయలుదేరతారు. జాగ్రత్త అని చెప్పాడు. కాబట్టి మనం జాగ్రత్త పడదాం.